ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్, ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ 15%. ఏంటి లాభాలు అనేది ఇంకొక స్లైడ్లో మనం ఓకే. ఇక్కడ మీరు వచ్చినప్పుడు 15% గ్రోత్ వస్తే లాభాలు ఏంటంటే 18.47 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి తయారవుతుంది నెక్స్ట్ ఇయర్కి. ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి. దీనివల్ల నాకు 64,646 కోట్ల రూపాయలు బారో చేసే శక్తి వస్తుంది. ఏది ఎఫ్ఆర్బిఎం. దీనివల్ల ఆదాయం నాకు స్టేట్ రెవెన్యూ 1,20,056 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. టోటల్ రిసోర్సెస్ ఫర్ దీనికి 1,84,703 కోట్లు వస్తుంది. అంటే మీరు ఈ గ్రోత్గా నేను సాధిస్తే 20,645 కోట్ల రూపాయలు అదనంగా నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్. అంటే దగ్గర నాకు ఇది చూసినప్పుడు అక్కడ దీనికంటే ముందు ఒకసారి వెళ్ళు. ఇది చూసినప్పుడు మీకు 7.5 to 15 డబల్. $10,384 నుంచి $45,787, 4.5 times. ఇది ఇక్కడ చూస్తే 13,18,000, ఇక్కడ 58,14,000, 4.5 times. అంటే ఒక్క డబుల్ కానీ చేస్తే 4.5 times ఇన్కమ్ 2047. ఈ సినారియోలు 7.5, 10, 12.5, 15. దట్ ఈస్ ది సినారియో రాబోయే రోజుల్లో జరగబోయేది. అందుకే నేను ఎప్పుడూ 15% గ్రోత్ అంటే ఎవరికి అర్థం కావడం లేదు. 1% గ్రోత్ వల్ల ఏంటి లాభాలు, డబల్ అయితే ఏంటి లాభాలు అనేది ఒక్కసారి మీకు చూపించాను. దట్ ఈస్ అవర్ గోల్. నెక్స్ట్ ఇప్పుడు